శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలారా, మొన్నటిదాకా మనము రాఘవేంద్ర స్వామి చరిత్రను చెప్పుకున్నాము. అది కంప్లీట్ అయింది. ఎందుకో బాబాగారి సందేశం మేరకి మాతృ సాయి అని సాయి సచరిత్రే అందులోని తీసుకుని శైలజ అనే అమ్మాయి చక్కగా రాసింది. అది సంస్థానంలో కూడా దొరుకుతుంది ఇప్పుడు. మాతృసాయి చక్కగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది ప్రతి ఒక్కరూ చదువుకుంటారు. ఇక్కడ మాకు మదనపల్లికి దగ్గర పలమనేరు ఉంది. ఆ పలమనేరులోని సాయి భక్తులందరూ కూడా మాతృసాయిని ఎక్కువగా ప్రేమిస్తారు. సాయి సచరిత్రే, అది కూడా సాయి సచరిత్రే. చాలామందికి తెలియక అది వేరే అనుకుంటారు. కానీ ఈ శైలజ అనే ఆమె చక్కగా ఈ మాతృసాయి అని చెప్పి ఒకటి రాయడము, అది సంస్థానం వాళ్ళు అంగీకరించి అక్కడ కూడా మాతృసాయి సాయి సచరిత్ర మనకు దొరుకుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అది నిత్యపారాయణ గ్రంథం కింద పెట్టుకొని చదువుకోవచ్చు. అలాగే అందులోని అన్ని మామూలు సాయి సచరిత్రలు ఏ విధంగా అయితే ఉంటాయో అన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి. కాకపోతే చాలా విపులంగా ప్రతిదాన్ని అప్పుడు ఆనాడు మరాఠీలో హేమండ్ పంత్ గారు ఏ విధంగా అయితే బాబాని అబ్జర్వ్ చేస్తూ రాశారో, నిజంగా ఈ అమ్మాయి కూడా అంకిత భక్తురాలు అయిపోయి ఆ విధంగా రాయడం జరిగింది. ఏమో ఒక్కసారి మాత్రం ఆ అమ్మాయిని కలిశాను షిరిడీలో. ఇప్పటి వరకు కలవలేదు. ఒకసారి రెండుసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాము. మరి ఎందుకో నాకు అది చెప్పాలి, చెప్పు అని బాబా గారి సందేశం మేరకి ఈవేళ గురువారము ఈ మాతృసాయిని భక్తులకి అందిద్దామని మరి మొదలు పెడుతున్నాను. అందులో ముఖ్యంగా ముందు మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంతా సాయి సచరిత్రే, మీరు వేరేగా ఏమి అనుకోక్కర్లేదు. కొంచెంగానే చెప్పుకుందాము. ఉపోద్గతము అన్నీ కూడా సేమ్ ఉంటాయి, సేమ్ టు సేమ్. ఇందులోని మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మాతృసాయిలో దత్తావతారాల్లో బాబా గారు ఏ విధంగా వచ్చారు అనే దాని మీద ఈ అమ్మాయి రాయడం జరిగింది. ఫస్ట్ శ్రీపాద వల్లభులుడుగా మొదటి అవతారం, ఈయన దత్తావతారంగా చెప్పబడుతున్నాడు కాబట్టి శ్రీపాద వల్లభుడు. రెండో అవతారం వచ్చి నృసింహ సరస్వతి. ఇంకా మూడో అవతారం వచ్చి మాణిక్య ప్రభు, శ్రీ మాణిక్య ప్రభు. నాలుగో అవతారం వచ్చి శ్రీ అక్కలకోట మహారాజు గారు. ఐదవ అవతారం వచ్చి శ్రీ సాయినాథ్ మహారాజు. ఇంక ఈ మాతృప్రేమని ఏ విధంగా అందిస్తుందో చూడండి అమ్మాయి. అసలు అద్భుతం అండి. అందరూ అలా లీనమైపోతాం అన్నమాట. అధర్మము పెరిగినప్పుడు, శాంతికి భంగము కలిగినప్పుడు భగవంతుడు గురువు యోగుల రూపములో అవతరించి ధర్మాన్ని స్థాపించి శాంతిని పెంచుతాడు. అందుకే భగవంతుడైన శ్రీకృష్ణుడు జగద్గురువైన భగవద్గీతను లోకానికి బోధించాడు. కృష్ణం వందే జగద్గురుం అని ప్రస్తుతించబడ్డాడు. కాబట్టి భగవంతునికి గురువుకు భేదం లేదు. అదండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. భగవంతునికి గురువుకి భేదం లేదు, వాళ్ళిద్దరూ ఒక్కటే. భగవంతుణ్ణి ప్రార్థించినచో, తపస్సు చేసో మెప్పించి ఆయన కరుణను పొంది మనకు కావలసిన దానిని వరంలా పొందుతాం. ఆ రకంగా భగవంతుడు మనకు కావలసిన దానిని అనుగ్రహిస్తాడు. ఇక సద్గురువు విషయానికి వస్తే చూడండి, గురువు తన శిష్యులు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని చూపించడమే కాకుండా తన శిష్యుల బరువు బాధ్యతలు తానే భరిస్తాడు గురువు అనేవాడు కదా. చూడండి ఎంత వివరణంగా, విపులంగా, చక్కగా, అద్భుతంగా మనకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది మాతృసాయి. సాయి సచరిత్రే. సద్గురువు మన కోరిన దానిని మనకివ్వడం కాక మనకేది మంచిదో
అంతే కదా మరి. మనకేది మంచిదో దానిని మనకి ఇస్తాడు. ఎవరు? గురువు అయితే సమర్థ సద్గురువైన సాయిబాబా విషయానికి వస్తే, బాబా వీటన్నిటికీ అతీతంగా తన శిష్యులని బిడ్డల వలె చూస్తాడు. అంతే కదా. అందుకనే కదా మనం ఆయన బిడ్డలం అయిపోయాం. ఆయన మన తండ్రి. అంటే కన్న తల్లి తన పసిపాపలను ఏ రకంగా అయితే చూసుకుంటుందో ఆ రకంగా మనల్ని బాబాగారు తన పిల్లలలాగా లాలించి పాలిస్తారు. ఉయ్యాలలో ఉన్న బిడ్డ ఎందుకు ఏడుస్తుందో గ్రహించే తల్లి ఆ బిడ్డ అవసరాలను తీర్చి మురిసిపోయినట్లే సాయి తన పిల్లలకు కావలసినవన్నీ సకాలంలో అందజేస్తారు కదా. మనల్ని కూడా ఆ విధంగా ఆయన శారదీస్తాడు. పిల్లల మనస్తత్వాలలో తేడా ఉండవచ్చు, కానీ తల్లి ప్రేమలో ఎటువంటి తేడాను ఉండదు. ఇది మనందరం గ్రహించాలి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో విపులంగా రాసి మనకి వివరణ ఇచ్చేది శైలజమ్మ. ఆమెకి నిజంగా ఇది చదివిన వాళ్ళందరూ కూడా ఆమెకి ఎనలేని కృతజ్ఞతలు, పాద నమస్కారాలు చేసుకోవచ్చు. ఎందుకంటే బాబా గారు ఆమెలోకి ప్రవేశించి ఆనాడు హేమంత్ పంత్కి మజ్జిగ రూపంలో ఏ విధంగా ఇచ్చి నా చరిత్ర నేనే రాసుకుంటున్నాను రా అన్నాడో, మరి ఈ అమ్మాయికి కూడా అదే విధంగా ఇచ్చి మరి ఆ చరిత్రని ఆయనే రాసుకున్నాడు. కాబట్టి మనందరం కూడా కొంచెం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాతృసాయిని. అందరికీ సాయిరాం.